తిరుమలలో సీఎం జగన్ పలు ప్రారంభోత్సవాలు చేశారు. బెంగళూరుకి చెందిన మురళీకృష్ణ అనే దాత సహాయంతో అన్నదానం సముదాయం పక్కన టీటీడీ నూతనంగా నిర్మించిన పరకామణి మండపాన్ని సీఎం జగన్ ప్రారంభించి దాతలను సత్కరించారు. త్వరలోనే శ్రీవారి ఆలయంలోని పరకామణిని టీటీడీ ఆలయం వెలుపలికి తరలించనున్నది. పరకామణి మండపం ప్రారంభం అనంతరం సీఎం నేరుగా బాలాజీనగర్ వద్దకు చేరుకుని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూతనంగా నిర్మించిన వీపీఆర్ అతిథి గృహాన్ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహామహిమాన్విత క్షేత్రం. భక్తులు శ్రీవారి హుండీలో సమర్పించి విభజించి లెక్కించే స్థలమే పథకాలు. తిరుమలలో టీటీడీ నిర్మించిన మరో మళ్ళీ దీపికగా ప్రకాశించడం. శ్రీవారి ఆలయంలో వివాహ ప్రదక్షిణ మార్గంలో పడవల వైపున ఆనంద పరకామణి కొనసాగుతుంది. అయితే సభాభావంతో పాటు నిత్యం లెక్కించడం అటు క్యూలైన్లలో వచ్చే భక్తులకు ఇటు తీసుకువెళ్లే సిబ్బంది టీటీడీ చైర్మన్ శ్రీ వైద్యసు పాత పరకామణిలో ప్రతిరోజు మధురైన నుండి అన్నది సంవత్సరం సిబ్బంది ద్వారా ఆలయం వెలుపలకు తీసుకురావడం ఎంతో కష్టమైంది. ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీ ఉండి నూతన పరకామణి భవనాన్ని ప్రత్యేక ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనిపాలెం గ్రామంలో షిరిడి సాయిబాబా 187వ జన్మదిన వేడుకలు అలాగే మందిర 24వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరాయనిపాలెం గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలు, వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సంతర్పణ కార్యక్రమంలో సాయి భక్తులు, గ్రామ పెద్దలు, కమిటీ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని మహాప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉమ్మడాల నాగేంద్రబాబు, గంధం చంద్రశేఖర్, గ్రామ పురోహితులు మురపాక శంకర్రావు శర్మ, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. अभिवस्ना स्वदेन सुधोयपु यमः अभिजन्नो भक्तवान् निरञ्जवस्वागतो देवस्वकः श्री महागणाधिपति नमः अलङ्करणार्थं वस्त्रार्थम् अक्षमसोऽभ्यामे बलिन्द्रक्षुण्डं यज्ञोपवेदं परमं पौत्रमृतानि सहजं प्रस्थात्रम् आयुष्यभक्तं प्रथमदशोपमेज्ञोपेतपरमसुदेवः श्री महागणाधिपति नमः अलङ्करणार्थं यज्ञोपितार्थम् अक्षमसोऽभ्यामे विजयग्रामोदकं गंधम गंधद्वारांत्रादेशां निचुष्टाग्रेशनिन्मः ईश्वरे भूतानां स्वामिया महस्तुते महागणाधिपति महा दिविश्री चन्द्रसौम्यामे कुंकुमा आयने समाहिने धूर्वारोहन्त पुष्पणे भद्राचार्येकस्य समुद्रस्सागराहमे श्री महागणाधिपति महा अलंकरणार्थं हरिद्रचूर्ण कुंकुमेळे प्रसौम्यामे दक्षिण दिशकोणे मध्य అలాగ కొద్దిగా పూజేయండి. ఓం స్వకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం దక్షిణాయ నమః, ఓం గజకన్యకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వక్షతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందద్రువదాయ నమః, ఓం సర్వశక్తిదాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాణి పూజస్తు నమః.
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న కోట సత్యమ్మ తల్లి ఆలయంలో విశేష స్వర్ణాభరణాలు ప్రత్యేక పూల అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 258 మంది దంపతులు సహస్రనామ కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఒక్కరోజే ప్రత్యేక కుంకుమ పూజలు, ప్రత్యేక దర్శనం, ప్రసాదం, పూజా టికెట్లు, ఫోటోల విక్రయాలు, నిత్యాన్నదాన విరాళాల ద్వారా 1,28,798 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో బల్లా నీలకంఠం తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు గాయత్రీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూలశక్తి అమాత. ముక్త విద్రుమ, హేమ, నీలధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తోంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రి గాను, మధ్యాహ్న కాలంలో సావిత్రి గాను, సాయం సంధ్యలో సరస్వతి గాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయ స్థానాచార్య, ప్రధాన అర్చకులను పోలీసులు అడ్డుకున్నారు. డ్యూటీ పాస్ చూపించినప్పటికీ నీకు నచ్చింది చేసుకో అంటూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరు పట్ల అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈవో చెప్తేనే తాళాలు వేశామని పోలీసులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో కాకీలు ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆలయంలో ఎక్కడికక్కడ అడ్డుకుని ఏకవచనంతో మాట్లాడుతున్నారని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా కాదు, వాళ్ళు వస్తే పూజారులు వస్తే ఎవరు డ్యూటీ ఉందండి. ఇప్పుడు 3 గంటల డ్యూటీ ఉంది. డ్యూటీ లేకుంటే ఎలా వెళ్ళాలి? ఎవరెవరు స్వేపర్లు అయినా లేకపోతే ఐడి కార్డు ఉన్నా ఎవరిని కూడా ఉన్నా మరి ఎలా
చిన్నపిల్లలు కాదు ప్రసాదాలు తీసుకొస్తారు వాళ్ళని పూజారి ఎవరు ప్రసాదాలు లోపల తీసుకొస్తారు. ఐడి కార్డు లేకపోవడం కాదు, మీ ఈవో గారు ఎవరిని పంపించొద్దన్నారు నా పేరు. మేము ఐడెంటి కార్డు చూపించాం. మాట మార్చొద్దు మీరు ఎవరు, దయచేసి మాట మార్చొద్దు. నేను ఐడెంటి కార్డు చూపించినా మీ ఈవో గారు ఎవరిని పంపించొద్దన్నారని కట్టేసారు, తీగేసి కట్టేశారు. ఎక్కడ చేస్తాం ఇంకా? డ్యూటీకి వెళ్ళొద్దంటే రాకుండా ఆపేస్తాం. ఇప్పుడు కూల్ అవడం కాదండి, మేము అరిచేదాకా చేసి ఇప్పుడు అంటారేంటండి? మేము వెళ్ళేది మా డ్యూటీ కోసం అండి బాబు, చెప్పేది డ్యూటీ కోసం అండి, దీనికోసం కాదు. ఎవరికి వాళ్ళు కూల్ అయిపోవడం కావాలండి. మీ డబ్బులు బయటపడకూడదు, ఉద్యోగం చేస్తారు. ఏం మాట్లాడారు సరే వాళ్ళు చెప్పండి, మమ్మల్ని చెప్పండి. మీరు లోపలికి వస్తే ఎలాగ ప్రవర్తిస్తున్నామని చెప్పండి. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల శ్రీనివాసుడు తేజో విరాజితంగా భక్తులకు కనువిందు చేశాడు. బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమయ్యాయి. దేవదేవుని ఉత్సవాల తొలి రోజున పెద్దశేష వాహన సేవ జరిగింది. వైకుంఠంలో శ్రీహరిని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే శేషునికే వాహన సేవల్లోనూ అగ్రస్థానం. తొలి రోజు రాత్రి తిరువీధులలో జరిగిన పెద్దశేష వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. 7 తలల ఆదిశేషునిపై విశేష తిరు ఆభరణాలతో కదిలి వచ్చిన శ్రీనివాసుని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. వాహన సేవ జరిగినంతసేపు ఆలయ మాడవీధులు గోవింద నామస్మరణలతో మారుమోగాయి. వాహన సేవ ప్రారంభంలో వాహన మండపం వద్దకు చేరుకున్న సీఎం జగన్ పెద్దశేష వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వేమూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు నీకు పార్టీ అధ్యక్షత పదవి ఇస్తే అసెంబ్లీకి వచ్చి ఆంబోతులా నిద్రపోయే నువ్వు మా మంత్రులను నిందిస్తావా అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులు నిజంగానే దద్దమ్మలుగా పరిపాలన చేశారు కనుకనే ప్రజలు తెలుగుదేశం పార్టీని 23 సీట్లకే పరిమితం చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మా మంత్రులు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు కనుకనే ప్రజలు మా మంత్రులను ఆదరిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు దేని పెట్టాడు పార్టీ అధ్యక్షుడు, కానీ వాళ్ళు మహానాడు పెడితే అతను బొమ్మ కూడా ఉండదు. అసెంబ్లీకి వస్తాడు, వాళ్ళు గొడవ చేస్తాకెళ్తే ఇతను ఆబూతులాగా నుంచుంటాడు, వచ్చిన ఆబూతులాగా. మంత్రులు దద్దమ్మలంటాకి అతనికి ఏమి అర్హత ఉంది అంటే నిజంగా అతను ఆలోచన ఉన్నారు. వాళ్ళ మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా దద్దమ్మలం, మేము దద్దమ్మలం కాదు. మా నాయకుడు మమ్మల్ని దద్దమ్మలా తయారు చేయాల, ప్రజలకు సేవ చేయమంటున్నాడు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం మేము కానీ, మా ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు కానీ, లేకపోతే రాయలసీమ ఉన్న మంత్రులు కానీ ఒక త్రికరణ శుద్ధితో పనిచేస్తా ఉన్నాం. అచ్చెన్నాయుడు లాంటి ఎందుకు పనికిరాని వాడు చంద్రబాబు తోస్తే ఎక్కడ పడతాడో తెలియదు. ఎందుకంటే అతనికి పార్టీ అన్నాడే అధ్యక్షుడా, కానీ అతనికి కుర్చీ లేదు, సాప లేదు. అలాంటి వాడు మాట్లాడటం అనేది పరంగా దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నాయి. అచ్చెన్నాయుడు కోసం ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆయన పెద్దడు అవుతాడు. ఎందుకంటే అతన్ని ఆ పార్టీలోనే గుర్తింపు లేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు పార్టీని నడపటం, పార్టీలో క్రియాశీలంగా ఉన్న సభ్యులు వాళ్ళ భవిష్యత్తు, పార్టీ యొక్క ఎజెండాను తీసుకొని ముందుకెళ్ళాలి. పార్టీ లేదు పక్కలేదు అన్నవాడికి ఇంకా రాజకీయాల్లో అసలు అతను ఏ పార్టీ అర్థం కావట్లేదు. అచ్చెన్నాయుడు ప్రస్తుతానికి చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే 3 రాజధానులు మేము ఎటు ఏడవలేకపోయాం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. మాకు కూడా ఉత్తరాంధ్రలో కొంత మాకు సహాయం జరిగింది. ఇతను ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రానైట్ రోడ్ మొత్తం కొలగొట్టేశాడు. మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బెల్లన చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజం నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు వారి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం కింద జిల్లాకు 1,41,347 మంది మహిళలకు ఒక్కొక్కరికి 18,750 రూపాయల చొప్పున 265.03 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఈ 3 ఏళ్లలో సుమారు 743 కోట్ల రూపాయలను మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, 0 వడ్డీ లాంటి పథకాలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి గారు వారి ఇల్లు పట్టా ఇచ్చి, వారికి ఇల్లు శాంక్షన్ చేసి, ఆ ఇల్లు పట్టా కూడా మహిళ పేరున ఇచ్చి, రేపు ఎప్పుడైనా ఇతరత్ర వారికి వారి పిల్లలు చదువుకోవాలని, పెద్ద చదువులు చదువుకోవాలన్నా, వారి ఆర్థికంగా వారి పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా, ప్రతి మహిళ అవసరం అనుకుంటే వారి బ్యాంకులోకి వెళ్ళి తరగా పెట్టుకొని ఒక అప్పు తెచ్చుకునే విధంగా ఇవాళ ఇల్లు పట్టాలు మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేసిన కదా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్తున్నాం. గతంలో ఎవరు చేయని ఇలాంటి కార్యక్రమాలు, గతంలో మహిళల పట్ల కేవలం ఓట్ల కోసం అడ్డుకున్నారు తప్పించి, ఎందుకంటే రాజాం నియోజకవర్గంలో గతంలో చాలా మంది పాలకులు పరిపాలించారు. ఆనాడు ప్రతి మహిళ కూడా 18,750 రూపాయలు వారి ప్రతి సంవత్సరం ఇచ్చి, వారితో పాటు ఒక 50,000 రూపాయలు ఒక స్క్రీనింగ్ ద్వారా వారు అప్రూవల్ ఇచ్చి, వారు ఆర్థికంగా బలపతి అవ్వాలి. వారు వారి కుటుంబంలో వారు అవసరం అనుకుంటే వారు కిరాణా షాప్ పెట్టుకోవాలన్నా, అలాగే లేదు వారి పశువులు కొనుక్కోవాలన్నా, లేదు ఇతరులతో ఏమైనా వారి తాలూకా వ్యాపారం చేసుకొని వారు ఆర్థికంగా బాగుండాలని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎవరో ప్రవేశపెట్టిన పథకాన్ని ఇవాళ ప్రతి మహిళ ఆర్థికంగా బలపతి అవ్వాలని చెప్పి ప్రవేశపెట్టారని చెప్పి ఇవాళ మీ అందరికీ తెలియజేస్తాం. ఇంత మంచి కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఇవాళ సుమారుగా ఈ రాజా నియోజకవర్గంలో, ఈ రాజా మండలంలో కానీ, రాజా మున్సిపాలిటీలో కానీ సుమారు 6,523 మందికి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎస్బీ పట్నం గ్రామంలో విశాఖ డైరీ పాల సంఘం అధ్యక్ష పదవిపై వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ పాల సొసైటీ అధ్యక్ష పదవిపై ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సొసైటీలో మొత్తం 45 మంది రైతులు పాలను పోస్తున్నారు. ఈ రైతుల ఆమోదం మేరకు ఒక సొసైటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. వైసీపీ పార్టీకి చెందిన 10 మందితో సొసైటీ ఏర్పాటు చేసే ప్రక్రియను చేయగా టీడీపీ వర్గానికి చెందిన 35 మంది పాడి రైతుల అభిప్రాయం మేరకు అధ్యక్ష పదవిని ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. ఓటప్ మెజారిటీ టీడీపీ వర్గానికే ఉందని లోకవరపు సతీష్ ఆధ్వర్యంలో గాడి దేవుడును విశాఖ డైరీ పాల సంఘం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా 10 మంది ఉన్న వైసీపీ పార్టీ రైతులు కూడా మరొక రైతుని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అయితే డైరీకి సంబంధించిన అధికారులు ఎవరూ లేకపోవడం గమనించదగ్గ విషయం. పార్టీ అధికారంలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని టీడీపీకి చెందిన రైతులు హెచ్చరించారు. అయితే ఎవరు అధ్యక్షుడనే విషయాన్ని డైరీకి సంబంధించిన అధికారులు నిర్ణయించాల్సి ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎస్బీ పట్నం పాలకేంద్రం నందు జరిగినటువంటి ఎలక్షన్లో చూశారు మీరు. ఏంటంటే అధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పాల రైతులు మానేసి 47 మంది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రైతులు ఉంటే దాంట్లో 10 మంది ఉన్న వాళ్ళకే పాల సంఘ అధ్యక్షులుగా ఆర్డర్స్ ఇవ్వడం, అక్కడ మన డైరెక్టర్ సూర్యనారాయణ అయితే అలాగే డైరీ నుంచి అయితే వాళ్ళకి ఆర్డర్ రావడం, గతం నుంచి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి డైరీ రూల్ని అతికిమించి ఈవేళ అధికారం ఉందా మాకు, మేము ఏదైనా చేస్తాం, ఈవేళ పాల సంఘం చైర్మన్ మాది, రేపు పొద్దున్న పేమెంట్లు కూడా మేము అధికారం ఉందని పేమెంట్లు కూడా ఇవ్వనంటే ఈ రైతుల పరిస్థితి ఏంటి? ఎప్పుడో గత 30 సంవత్సరాల నుంచి పోస్తున్నటువంటి రైతులు ఈవేళ అధికారం ఉంది, మేమే చైర్మన్, ఇక్కడ మాదే గొప్ప అంటే మరి ఎలా? యాక్చువల్గా పాల సంఘం అంటే విశాఖ డైరీ అంటే ఏంటి? రైతులు అందరూ కలిసి వాళ్ళ సమిష్టిగా అక్కడ అధ్యక్షులైనా సరే డైరెక్టర్లు అయినా సరే వాళ్ళ ఇష్టం మేరకు ఎన్నుకోవాలి. కానీ వీళ్ళు అధికారం ఉండాలి కానీ ఎక్కడో రైతులు కానటువంటి బయట నుంచి వ్యక్తులు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం ఎంతవరకు పద్ధతి? మాకు ఎక్కడో వైజాగ్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఏదంటే ఆనంద్ గారు ఇచ్చారంటే ఆనంద్ గారు కూడా యాక్చువల్గా ఇప్పటి నుంచి జరిపిస్తున్నటువంటి ఏంటి డైరీ రూల్ ఏంటి? రైతులు ఎక్కువ మంది ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని అధ్యక్షులుగా ఎన్నుకోవాలి. నర్సీపట్నం గ్రామం నుంచి పాలు ప్రెసిడెంట్గా నాగిరెడ్డి శ్రీని గారిని ఎన్నుకున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఒకే వర్గం పరిపాలించింది. దాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన చూశారు. మా కొంతమంది ప్రజలు అంటే నెంబర్లో అందరి కలయికతో బోర్డు అంతా రద్దు చేసి కొత్త బోర్డుని ఎన్నుకున్నాం. ఈవేళ నాగిరెడ్డి శ్రీని అధ్యక్షునిగా ఎన్నుకున్నాం. ఎస్వీపేటలో కొత్తగా బోర్డుని ఎన్నుకొని గేదెల లోన్ తెచ్చి పాలు పెంచి మంచి అభివృద్ధి చేద్దామని మేము ఎంతో కృషి చేస్తున్నాం. ఈ కొత్త వారు అందరూ ఉత్సాహంగా ఉండి అందరికీ పాల రైతులకి అందరికీ ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ లోన్లు అవి తెప్పించి ఎక్కువ లీటర్లు మా కేంద్రం నుంచి వెళ్ళేలా చూస్తామని. రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటం నిర్విరామంగా కొనసాగుతుంది. అమరావతి కోసం అన్నదాతలు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. పాదయాత్రకు తాత్కాలికంగా నిన్న విరామం ఇచ్చిన రైతులు నేడు ఏలూరు సమీపంలోని కొత్తూరు నుంచి ప్రారంభించారు. ఈ రోజు ఏలూరు నుంచి కొవ్వలి వరకు 14 కిలోమీటర్ల మేర సాగనుంది. రైతుల పాదయాత్రకు బాపట్ల జిల్లా చందలూరు రైతులు సంఘీభావం తెలిపారు. మరోవైపు యాత్రకు మద్దతుగా జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. పాదయాత్రకు వివిధ ప్రాంతాల నుంచి దివ్యాంగులు వచ్చి సంఘీభావం తెలిపారు. యాత్రలో తేదేపా నాయకులు నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్, గన్ని వీరాంజనేయులు, బడేటి బుజ్జి పలువురు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానది ఘాట్ పరిసర ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బుధవారం ఉదయం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. స్వచ్ఛ భారత్ సందర్భంగా నదుల శుభ్రత కార్యక్రమం చేపట్టామన్నారు. మెడికల్ క్యాంపులు పెట్టామని 2 లక్షల మంది రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారని తెలిపారు. 2024 నాటికి దేశంలో టీబీ రోగులు ఉండకూడదనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సేవా పక్వాడ
కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కృష్ణానది తీర ప్రాంతాన్ని శుభ్రం చేశామని తెలిపారు. రాష్ట్రంలో విభజన సమస్యలపై ఇటీవల ఢిల్లీలో ఒక సమావేశం జరిగిందని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజనలో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. నేడు రైల్వే జోన్ ఇవ్వటం లేదనే అంశాన్ని వివాదాస్పదంగా మార్చారని అన్నారు. అసలు రైల్వే జోన్ కు తెలంగాణకు సంబంధం లేదని, అయినా రాజకీయ కారణాలతో అజెండాలో చేర్చారన్నారు. ఇటువంటి అంశాలను చర్చకు పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైల్వే జోన్ కు ఏపీ కేబినెట్ అప్రూవల్ ఇచ్చిందని, డిపిఆర్ తయారైందని ఆయన స్పష్టం చేశారు. ఈవేళ స్వచ్ఛ భారత్ సందర్భంగా నదుల శుభ్రతను చేయాలి, అలానే రెగ్యులర్గా స్వచ్ఛ భారత్ చేయాలి. ఇది పార్టీ నిర్ణయించినటువంటి ప్రోగ్రాం. మెడికల్ క్యాంప్స్ పెట్టాం, రక్తాన్ని 2 లక్షల మంది సుమారు రక్తం ఇవ్వడం జరిగింది ఈ దేశంలో. అలానే టీబీ ముక్త భారత్ చేయాలి. భారతదేశంలో 24కి భారతదేశంలో టీబీ పేషెంట్ ఉండకూడదు. వారిని ఒక్కొక్కళ్ళ పార్టీ దత్తత తీసుకోవాలి. వ్యాక్సినేషన్ సెంటర్స్ని సందర్శించమన్నారు. ఈ విధంగా ఈ సేవా పక్వాడా కార్యక్రమంలో ఈరోజు కృష్ణానదిని శుభ్రం చేయాలనేటువంటి ఉద్దేశంతో విజయవాడ భారతీయ జనతా పార్టీ శ్రీరామ్ గారు వారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇందులో పెద్దలు రాష్ట్ర కార్యదర్శి గారు, నాగభూషణం గారు, బాలా గారు, అనేక మంది పెద్దలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఉమామహేశ్వరరావు గారు అందరూ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో విభజన సమస్యల మీద ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. విభజన సమస్యలు అంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు. ఈ 2 రాష్ట్రాలు విభజనలో ఉన్న విభేదాలను పరిష్కరించడం. కానీ ఈరోజు ఏ విధమైన అంశం వచ్చిందంటే రైల్వే జోన్ ఇవ్వడం లేదు. రైల్వే జోన్ అనేది వివాదాలకు సంబంధించినటువంటి అంశం కానే కాదు. అది మన రాష్ట్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి అంశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ బ్యాంకర్లకు సూచించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర పథకాలు అయిన స్టాండప్ ఇండియా, PMEGP మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ప్రభుత్వం ద్వారా అందించే ఆర్థిక సాయంకి తోడుగా బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయడం ద్వారా లబ్ధిదారులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవకాశం ఉంటుందని, ఆ దిశగా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. పథకాలకు సంబంధించి బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, మహిళలకు సంబంధించి డిఫాల్ట్ సంఘాలను బ్యాంకర్లు పర్యవేక్షించాలని, దీనితో పాటు కొత్తగా సంఘాలుగా నమోదు చేసుకునే వారికి రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించి స్వయం సహాయక సంఘాలకు చెందిన పాస్ పుస్తకాలను అప్డేట్ చేయాలని బ్యాంకర్లకు సూచించారు. And this increased from 84 to 121. This is because in the combined district, Tirupati now gone to Tirupati. So some improvement is there in this education and housing center, sir. And is decreased this year to 100. So again the target of 972 crores, sir. The year began and the achievement is 33%. And ఇప్పుడు గవర్నమెంట్లో ఇస్తున్నటువంటి చేయూత కానీ, ఆసరా కానీ, లేకపోతే చేదోడు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇస్తున్నటువంటి బ్యాంకింగ్ కేసుతో కలుపుకొని ఏమైనా వృద్ధి చేస్తే దెన్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ దానికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. న్యూలీ this financial year so far in 3 months, how many new self-help groups have been financed? Yes, sir. So, next meeting that should be clearly indicated.
default groups have been streamlined and brought to regular? How many new groups have been given? So next time you will be giving only for that quarter. I don't want only for that quarter. You will give for 2 quarters. Yes, sir. The JMLBC. Yes, sir. JMLBC లో మీ మేనేజర్స్ ఉన్నారు. JMLBC ద్వారా మీ బ్యాంక్స్ లో కూడా ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.